మేడం. మేడం యాక్చువల్‌గా ప్రతి మనిషికి స్వార్థం అనేది ఉంటుంది. ఆ స్వార్థం ఎట్లా ఉండాలి అంటే ఉంటుంది. ఎట్లా మనకి మంచి జరిగే వరకు ఆ స్వార్థం బెటరే. అవతల వాళ్ళకి అన్యాయం జరగకుండా. అవతల వాళ్ళకి అన్యాయం జరిగే స్వార్థం ఏదైతే ఉంటదో అది క్రైమ్‌తో సమానం. ఆ క్రైము ఇక్కడ కనిపిస్తుంది. అంటే ముగ్గురు స్వార్థపరులే. ఏ రకమైన స్వార్థపరులు? పెంచి అన్నిట్లోనూ పర్ఫెక్ట్‌గా ఆ అమ్మాయిని ఒక దారి తీసుకొచ్చిన కుటుంబాన్ని, తల్లిదండ్రులను కాదని ఏ రోజైతే ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బయటకొచ్చిందో అది స్వార్థం. తన ప్రేమించిన వ్యక్తితోటే పెళ్లి చేసేసుకోవాలి, ఎళ్ళిపోవాలి. తల్లిదండ్రులు గుండెల మీద కొట్టి వచ్చేసింది. ఈ రోజున ఇక్కడ కూర్చుంది. వాళ్ళని ఒప్పించుకొని వాళ్ళకేదైనా జేసుంటే ఈ రోజున ఆళ్ళిద్దరు చెంపలు పగలగొట్టడానికి ఆ పేరెంట్స్ ఉండేవాళ్ళు. కనీసం ఆయన తండ్రి చనిపోయినప్పుడు కూడా వెళ్ళలేనంత స్వార్థభరితంగా ఈ అమ్మాయి ఉంది. తనకి అవసరం ఏదైతే ఉందో దాన్ని హ్యాపీగా తను తెచ్చుకోవడం కోసమని ఇంత దూరం దిగజారిన వ్యక్తి ఈవిడ. సో, ఈవిడ స్వార్థం ఏదైతే ఉందో అది క్రైమ్‌లోకి రాకపోవచ్చు. తప్పు కింద మాట్లాడుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఈవిడ మీద కేసేయలేరు. ఈవిడ మేజర్ కాబట్టి లవ్ మ్యారేజ్‌లని తల్లిదండ్రులు కాదనుకోని వెళ్ళిపోయిన వాళ్ళు ఏ రోజైనా ఇలా కూర్చోవాల్సిన పరిస్థితులే 99% ఉంటున్నాయి. ఎక్కడో 1% మెచ్యూర్డ్‌గా నిలబెట్టుకుంటున్నారేమో గాని. కాబట్టి ఎవరన్నా లవ్ మ్యారేజ్‌లు చేసుకోవాలనుకుంటే దయచేసి తల్లిదండ్రుల యాక్సెప్టెన్సీకి వాళ్ళు ఒప్పుకునేదాకా మీ వరకు మీరు కెరియర్‌లోనో, ఏదైనా జాబ్స్‌లోనో సెటిల్ అవ్వడానికి చూడండి. మీకు నచ్చని వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవద్దు గానీ, వాళ్ళని కాదని యువతలకి రావద్దు. ఎందుకంటే మీ జీవితాలు సర్వనాశనం చేయాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. వాళ్ళని ఒప్పించేదాకా ఓపిక పడితే బెటరు. ఇలా అన్యాయం అయిపోకుండా ఉండడానికి. ఎందుకంటే ఈ రోజున ఆ అబ్బాయి కాలర్ పట్టుకొని మాట్లాడడానికి ఈ అమ్మాయికి కుటుంబ సభ్యులు ఉండి కూడా లేకుండా చేసుకుంది తన చేతులారా. ఆయన విషయానికొస్తే ఆయన స్వార్థపరుడు. ఎంత దారుణం అంటే ఇన్ మిమ్మల్ని నమ్ముకొని ఒక అమ్మాయి మీ దగ్గరకొస్తే నీ స్వార్థంతో యాక్చువల్‌గా బెస్ట్ ఫ్రెండ్స్ కామన్‌గా ఉంటారండి. ఈ రోజున బెస్ట్ ఫ్రెండ్స్ అంటే బెనిఫిట్స్ విత్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఏదో కామన్‌గా వెళ్ళిపోతున్నాయి గానీ, ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎంత క్వాలిటీగా ఉంటారంటే ముందుగా వీళ్ళిద్దరికీ పెళ్లయింది కాబట్టి వీళ్ళిద్దరూ తల్లిదండ్రులతో సమానం ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవ్వరు లేరు. ఆ పిల్లకి ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలన్నా ఈళ్ళకున్న ఏజ్‌కి వీళ్ళు గొప్ప వ్యక్తుల కిందే లెక్క. వీళ్ళు ఉండి ఆ అమ్మాయికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాల్సిన పాత్రలో ఉండి స్వార్థంగా ఒక కన్నేసిన వ్యక్తి అనమాట అతను. ఆ స్వార్థం ఎంత దారుణంగా ఉందంటే 2 ఇయర్స్ నుంచి అనేది ఫిజికల్ రిలేషన్ అండి. అంతకు ముందు నుంచే వాడికి కన్నుంది ఆ పిల్ల మీద. ఆ అమ్మాయికి ఎవరు లేరు కాబట్టి ఆ అమ్మాయి స్వార్థం గురించి తర్వాత మాట్లాడదాం. ఈయన విషయానికొస్తే రెగ్యులర్‌గా ఆ పిల్ల ఏ హాలిడేస్ వచ్చినా వీళ్ళింటికే వస్తది. ఈళ్ళింట్లోనే తిరిగిద్ది. ఆ పిల్లకి చీమ చిటుకు కన్నా షేర్ చేసుకుంటున్న ఒక వ్యక్తి, ఒక భయంకరమైన సహజంగా ఉన్న ఒక దేవుడులాంటి ఫ్రెండ్ అన్నట్లు. అన్ని షేర్ చేసుకుంటున్న అమ్మాయి, ఆ పిల్ల ఎంత మెచ్యూర్డ్‌గా ఉండాలి. ఈ అమ్మాయి కాపురం నిలబెట్టాలి అంటే అతనుకున్న అనుమానాలను క్లియర్ చేయాల్సిన వ్యక్తి ఆ అమ్మాయి. అలాంటిది వాళ్ళ ఇంట్లోకొచ్చి, వాళ్ళ ఇంట్లో తిండి తింటూ, వాళ్ళ ఇంట్లో ఉంటూ, మధ్యలో నీ హాలిడేస్ అన్నీ వీళ్ళింట్లోనే నడుస్తున్నాయిగా. ఆల్రెడీ మీ ఇద్దరు ట్రాప్ చేసుకుంటే ఎట్లాగా? నా ఫ్రెండు అనుకుని ఆ అమ్మాయి డోర్ తీసి పిలిచింది అంటే, తనకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ నీకిచ్చినట్టు. ఇంకెవరిని ఒక స్త్రీ రానివ్వదమ్మా. ఎందుకు రానివ్వదో తెలుసా? ఎందుకు భర్త అనవసరంగా కన్నేస్తే తలనొప్పి అని. బెస్ట్ ఫ్రెండ్‌ని ఎందుకు రానిస్తారో తెలుసా? నమ్మకం. ఆ నమ్మకం పోయిందిక్కడ. నీ స్వార్థం ఎట్లా ఉందంటే, నా బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరు లేరు కాదు. నీ బ్యాక్‌గ్రౌండ్ వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరూ నీ మంచి ఏదైతే కుటుంబం అంటున్నావో, అటువంటి కుటుంబాన్ని ఇవ్వాల్సిన వ్యక్తుల్ని నువ్వు మిస్‌యూజ్ చేసి, నిన్ను నమ్ముకున్న అమ్మాయికి వెన్నుపోటు పొడిచి చాలా దారుణమైన రిలేషన్‌కి, చాలా గొప్ప రిలేషన్‌కి దారుణమైన నమ్మక ద్రోహం చేసావు నువ్వు. ఇప్పుడు అసలైన అనాథ ఈ అమ్మాయి. ఇప్పుడు నువ్వు నిజంగా అనాథవి. ఎవరు లేరని అన్నావు చూడు. తల్లిదండ్రులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు నన్ను. ఎందుకంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి. కోవిడ్‌లో బోలెడుమంది ఎళ్ళిపోయారు. ప్రతి ఒక్కళ్ళలో 90% జనాలు కుటుంబంలో ఒకళ్ళు అనాథలవుతూ వచ్చారు. కోవిడ్ అంతమందికి అన్యాయం చేసింది. నువ్వేంట్రా బాబు అంటే, ఉన్న వాళ్ళని చంపుకున్నావేంటి తల్లి? బెస్ట్ ఫ్రెండ్స్ రిలేషన్‌ని డ్యామేజ్ చేసి పడేసావు. ఏమనుకుంటున్నారు మీ ఇద్దరు స్వార్థంతో నువ్వు చేసిన పనేంటో తెలుసా? ఆహా! ఇక నన్నేమి అనదు. నా బెస్ట్ ఫ్రెండ్ కదా! ఇవాళ కాకపోతే రేపైనా యాక్సెప్ట్ చేయకపోద్దా? వేరే ఆప్షన్ లేదు. ఆ పిల్లకి కూడా ఎనకాల ఎవడు మాట్లాడేవాళ్ళు లేరు కాబట్టి. ప్రెగ్నెన్సీ తెచ్చేసుకుంటే ఏమీ మాట్లాడదు. లీగల్‌గా వెళ్ళిపోతే ఆ అమ్మాయికి లాసు. ఎందుకంటే ఆయన నాకే ఓటేస్తున్నాడు కదా! నాతోనే ఉంటానంటాడు. నోరు మూసుకొని అడ్జస్ట్ అవుతది. అని నువ్వు స్వార్థంతో ఆలోచించింది నీ గొయ్య నువ్వు తవ్వుకున్నావు తల్లి. చాలా దారుణమైన క్యారెక్టర్‌లెస్‌తో సమానం. ఎవరైనా ఒకళ్ళని లవ్ చేస్తారు, మోసపోతారు. అలా లవ్ చేసి నువ్వు మోసపోయి ఇప్పుడు ప్రెగ్నెన్సీగా ఉంటే నిన్నిలా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కేస్ ఫైల్ చేయిస్తే వాడు జైలుకెళ్ళేవాడు. కానీ నువ్వు ఈళ్ళింట్లోకి ఉండి అన్నీ తెలిసి ట్రాప్ చేసి నువ్వు కావాలని ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకున్న విషయం. ఇలాంటి విషయంలో అతను నిన్ను మోసం చేసినా నువ్వు కేసేయడానికి లేదు. ప్రెగ్నెన్సీ వచ్చేసిందండి, నన్ను రేప్ చేశాడండి, నన్ను నమ్మి ఇచ్చాడండి, పెళ్లి చేసుకుంటానన్నాడండి, పోలీసులు నన్ను రక్షించండి అంటే ఎవడు రక్షించడు.
ల్యాండ్ ఆర్డర్ అనేది అన్యాయం జరిగిన వాళ్ళకి కానీ అన్యాయం చేసిన వాళ్ళకి కాదు. మిస్యూజ్ చేసుకుంటానంటే కుదరదుగా. పో అవతల పో అంటారు. అప్పుడు మీరు తిట్టుకునేది ల్యాండ్ ఆర్డర్‌నే. అమ్మమ్మో! ఒక అబ్బాయి నన్ను మోసం చేసేస్తే నాకు కేసే తీసుకోలేదండి అని. ఏ రకంగా తీసుకుంటారు? నీకు వీళ్ళ స్టోరీ తెలీదా? వీళ్ళెవరో నీకు తెలీదా? ఆ అబ్బాయి నీ ఇంటికి ఎందుకు వస్తున్నాడో తెలీదా? తాగొచ్చి డోర్ కొట్టినప్పుడు ఆల్రెడీ అతను చెప్తున్న ఎలిగేషన్స్ అన్నీ రాంగ్. అమ్మాయి ఫోన్‌లు మాట్లాడుతదనేది రాంగ్. ఎందుకంటే ఎవరితో మాట్లాడుతుందో నీకు తెలుసు. ఆ అమ్మాయి వంట చేయట్లేదనేది రాంగు. ఆ అమ్మాయి పుట్టింటికెళ్ళిందనేది రాంగు. అన్నీ తెలిసి నువ్వు డోర్ ఓపెన్ చేశావు అంటే నువ్వా ఆ అమ్మాయిని చంపడానికి ప్రయత్నించినట్టు లెక్క. ఆ పిల్లకి జీవితమే పోయిందంటే చచ్చిపోవడంతో సమానం. నమ్మి 7 ఏళ్ళు కాపురం చేయడం అంటే మామూలు విషయం కాదు ఈ రోజుల్లో. అలాంటి కుటుంబంలో నిప్పులు పోసావు నువ్వు. నీకేం న్యాయం చేయాలిక్కడ? లా అండ్ ఆర్డరే న్యాయం చేయదు. నేనెక్కడ చేసేది? లాస్ట్‌లో మాట్లాడతా. నాన్న ఎవరమ్మా నువ్వు లవ్వర్‌వా? హస్బెండ్‌వా? మంచి సిటిజన్‌వా? క్రిమినల్‌వా? చెప్పు ఒకసారి. క్రిమినల్‌వి నువ్వు. నువ్వు నిన్ను నమ్ముకొని వచ్చిన లవర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి ఏ రోజు నువ్వు ప్రాపర్‌గా న్యాయం చేయలే. ఒక అనాథగా ఉన్న పిల్లని వాడేసుకొని ప్రెగ్నెన్సీ తెచ్చి భార్య ఎందుకు ఒప్పుకోదనే విషయంలో ఉన్నావు కాబట్టి నువ్వు లవర్‌గా పనికిరావు. అసలు లవర్ అనే ముద్ర పనికిరాదు నీకు. చీటర్ అనమాట. అమ్మాయిలను వాడుకునే చీటర్ కింద లెక్క నువ్వు. మంచి హస్బెండ్‌వా? కానే కాదు. నిన్ను నమ్ముకొని 7 ఇయర్స్ ఒక అమ్మాయి కాపురం చేస్తే ఆ అమ్మాయి మీద పాలోడొచ్చినప్పుడు వంగి చూస్తదండి. వంపులు చూపిస్తదండి అంటున్నావు. ఎంత దారుణమో తెలుసా? ఆ అమ్మాయిని నువ్వు వదిలించుకోవడానికి, ఆ అమ్మాయిని ఒక చక్రంలో బంధించటం కోసం నువ్వు చేసిన ట్రాప్ ఇదంతా. మేము ఎంత అడుగుతున్నా నువ్వు చెప్పలేకపోతున్నావు. ఎందుకంటే క్రియేట్ చేసుకొని వచ్చిన మాటలు ఇవన్నీ. ఈ పిల్ల ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టింది. ఈ ప్రోగ్రామ్‌లో నేను ఆళ్ళని నమ్మిచ్చేయాలి. ఏం నమ్మిచ్చాలా? ఆల్రెడీ కొన్ని డైలాగులు అక్కడ చెప్పావు కదా! ఫోన్‌లో మాట్లాడుతది. తీస్తే ఫోన్‌లు లేవు. ఆ పిల్లతో మాట్లాడుతుంది. ఇద్దరు ఒప్పుకుంటున్నారు. ఆ విషయం నీకు తెలుసు. ఆ అమ్మాయి ఇంటికి పుట్టింటికి వెళ్ళదన్న సంగతి నీకు తెలుసు. అయినా ఆ పిల్లకి ఆ విషయం చెప్పి ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నావు. ఇక్కడ మాకేదో స్టోరీ చెప్పాలి కాబట్టి, ఆ పిల్లని హింసించాలి కాబట్టి, ఆ పిల్లని రోజు నువ్వు అన్నం వండట్లా, నీళ్లు పెట్టట్లా, నన్ను పట్టించుకోవట్లా. ఏం పట్టించుకోవాలి? ఇంట్లో పిల్లని పట్టించుకోవాలా? నిన్ను పట్టించుకోవాలా? ఆ అమ్మాయి అన్నీ చేస్తానని చెప్తుంది. నాకు భర్త తప్ప ఇంకెవరండి? నేను అతనికి కాకపోతే ఎవరో చేసుకుంటాను అంటుంది. అంత అంటుంటే మాకు తెలీదా? వండిద్దా వండదా ఆ పిల్ల ఇంట్లో? వండిద్ది మేడం. మరి ఎందుకు అబద్ధం చెప్పావు ఇక్కడ? ఆ పిల్లని ట్రాప్ చేయడం కోసం ఈ పిల్లని విలన్ చేస్తూ రోజు హింసించుకుంటూ కూర్చున్నావు. ఎందుకంటే మీరిద్దరు కలిపి ఆ ఇంట్లోకి రావాలి మళ్ళీ ఏదో రకంగా. నీ మొఖానికి వేడి నీళ్ళు పెట్టలేదా? ఏం చేద్దాం అనుకుంటావు? ఆ పిల్లని ఏం చేద్దాం అనుకున్నావు? ఈ పిల్లని ఏం చేద్దాం అనుకున్నావు? కాసేపేమో ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానంటావు. ఇప్పుడేమో ఇద్దరు కావాలంటావు. 4 బీగితే ఇద్దరు వద్దంటావు. ఇక్కడ ఒక పిల్ల ఉంది, లీగల్ ప్రొసీడింగ్స్ మాట్లాడితే ఆ అమ్మాయి కేసు ఎందుకు వేయలేదో చెప్పా. అవునా? అవును మేడం. మీ ఆవిడకి తలుచుకుంటే ఎన్ని కేసులు వేస్తుందో తెలుసా? మీ ఇద్దరి మీద కేసు వేయడానికి మీ ఆవిడకి రైట్స్ ఉన్నాయి. మీ ఇద్దరు 7 ఇయర్స్ జైలుకి వెళ్తారు. భార్య ఉండగా అక్రమ సంబంధం పెట్టుకోవడం లీగల్గా వ్యాలిడో గొంగోరా అని గొంతు చించుకుంటున్నారు కదా. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారని చెప్పడం ఒక నిమిషం పని అమ్మాయికి. ఎందుకంటే మీ ఇద్దరు ఫోటోలు అన్ని దొరికినాయి మాకు. అంత విచ్చలవిడిగా తిరిగారు. మీ స్వార్థంతో మీరు తీసుకున్న గొయ్యకి ఆ అమ్మాయితో నువ్వు జీవితకాలం కాపురం చేయాల్సింది. ఆ పిల్ల మిస్టేక్ ఎక్కడ ఒక్క పాయింట్ కనిపించట్లా. అక్రమ సంబంధం పెట్టుకొని ఎదురుగా ఖాళీగా తేరగా దొరికింది. నీకు బయట అమ్మాయిలు ఎవరు దొరకరు. ఎందుకంటే నీ బుద్ధికి పెద్దగా గబుకుని పడిపోరు ఎవరు. అంతా తెలుస్తుంది కదా. ఫ్రెండ్ కాబట్టి ఖాళీగా ఉంది కాబట్టి పడిపోయింది ఆ అమ్మాయి. భార్య ఒప్పేసుకుంటది. ఇద్దరిని తీసుకొచ్చి ఇంట్లో దుకాణం పెడితే అనుకుంటున్నావు. ఏమో ఒప్పుకుంటావా నువ్వు? అస్సలు ఒప్పుకోను మేడం. అమ్మాయి ఒప్పుకోదు. ఏం చేద్దాం చెప్పు? ఇద్దరిని ఎట్లాగట్ట చెప్పు తీసుకొని కొడతాను మళ్ళీ. ఇద్దరిని తీసుకుని నేను ఆగమ్మా వెయ్యండి, ఒక 2 వేస్తే అంతే. నేనే కొట్టేదాన్ని లెగిసి. ఇద్దరిని చూసుకోవడం ఏంటి? పిచ్చవేషాలు వేస్తున్నావా? ఈ స్వార్థంతో 4 ఇయర్స్ నుంచి ఆ పిల్లని వేపుకు తింటున్నావు. మీ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? పాప పుట్టి 4 ఇయర్స్ అవుతుంది. ఎలా ఉందో తెలుసా నీకు? అక్కడ ట్రాప్ చేసుకోవడానికి సరిపోతుంది నీకు. ఆడపిల్లలు అంటే అందరిళ్లలోనూ ఉంటారుగా. ఆ అమ్మాయితో కేసులు వేయించి నీ అంతు తేల్చమంటావా? నోరు మూసుకుని ఆ పిల్లని వదిలేస్తావా? వదిలేస్తాను మేడం. ఏమో నువ్వు నమ్ముతున్నావా? నమ్మను మేడం నేను. మేము నమ్మం. అస్సలు నమ్మను మేడం. ఏమో నువ్వు గబుక్కుని నమ్మేస్తావేమో అని మేము టెన్షన్ పడ్డాం. ఆల్రెడీ నమ్మే మా నాన్నని పోగొట్టుకున్నాం. ఏం చేద్దాం చెప్పు? నువ్వేదంటే అదే నాన్న. వాళ్ళిద్దరికి ఏం మాట్లాడాలో లాస్ట్ లో మాట్లాడతాం. నాకైతే తను కావాలి మేడం. మరి మారతాను అంటున్నాడు కదా. నేను ప్రాపర్టీస్ ఉన్నాయా వాళ్ళకి? ఏం లేవు మేడం. మారుతా మేడం, మంచిగా ఉంటాను, మంచిగా చూసుకుంటాను పాపనని. ఆ అమ్మాయిని ఏం చేద్దాం చెప్పు? ఆ పిల్లకి బాధ వచ్చినా కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఒక ఏదైతే దారి ఉందో ఆ దారిని కట్ చేసేసారు మీరిద్దరు కలిపి. ఇంక ఇప్పుడు సైకలాజికల్గా సప్రెస్ అయిపోతూ ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేదు ఇక్కడ ఈ బుద్ధులని. అప్పుడు నువ్వే ఒక ఫ్రెండ్వి, నువ్వే ఒక భర్తవి, నువ్వే ఒక తండ్రి పాత్రలో ఉండాలి ఆ పిల్లకి. నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయికి ఇదే పని ఆ పిల్ల చేస్తే నువ్వు ఉండేవాడువా? నీ బెస్ట్ ఫ్రెండ్తో తిరుగుతా నువ్వు బతకగలవా అసలు? తిరిగే దరిద్రులు ఉన్నారు బయట. నీ భార్య అలాంటిది కాదు కదా. చెప్పు ఏం చేద్దాం చెప్పు? ఇప్పుడు మంచిగా చూసుకుంటా మేడం. ఆ అమ్మాయిని ఏం చేద్దాం? నానా
నీకు తెలిసి నువ్వు కావాలని చేసుకున్న పరిస్థితి, లీగల్గా నీకు ఎటువంటి సపోర్టు లేదు. నువ్వు వచ్చి నాకు న్యాయం చేయండి అన్నా మేము ఏమీ చేయలేము ఈ కేసులో. ఈ ఇంట్లోకి అయితే పంపించాం. అసలు వీళ్ళ ఇంట్లో ఎప్పుడు మేము సిఐడి ఇన్వెస్టిగేషన్ అయితే పెడతాం. ఎందుకంటే అమ్మాయి మమ్మల్ని నమ్ముకొని వచ్చింది, మంచి కుటుంబం. నువ్వు తేరగా దొరికావని వాడి పడేసిన ఒక క్రిమినల్. అతను స్వార్థం కొన్ని రోజులకి పోతూ ఉంటుందమ్మా. వాడేసుకున్నాడుగా ఇంకా పెద్ద ఉండదు, ఫీలింగ్స్ కానీ ఏం కానీ ఉండవు. నీ వరకు నువ్వు ఓన్ డెసిషన్ తీసుకో. నీకు అన్యాయం జరిగినందుకు వాళ్ళిద్దరు కాపురం కావాలంటున్నారు కాబట్టి 10 lakhs కాంపెన్సేషన్ కట్టండి ఆ పిల్లకి. జాబ్ బాగానే చేస్తున్నావు మాకు తెలుసు. ఏమ్మా, ఆ పిల్ల నీ బెస్ట్ ఫ్రెండ్. మీ ఆయన చేసిన తప్పుగా అమ్మాయి అన్యాయం అవ్వకూడదు కదా. అవును మేడం. 10 lakhs కాంపెన్సేషన్ తీసుకోను. నీ లైఫ్ నువ్వు బతుకునానా, ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పొద్దు, వీళ్ళు కూడా ఎవరికీ చెప్పరు. నువ్వు ఎవరన్నా మంచోళ్ళని చూసి మ్యారేజ్ చేసుకుందో గానీ. ఓకే మేడం. ఏమంటారు మేడం? నాకు నెలకు వచ్చి 20,000 మేడం శాలరీ. నేను ఒక 2-3 లక్షల కన్నా ఎక్కువ వీలేను. వాడుకుంటావే జనాల్ని? కాదే, నీకు అన్ని చెప్పిన నేను, ప్రతిదీ నా పరిస్థితి తెలుసు. అయినా కూడా నువ్వు ఎట్లా చేసినావు అసలుకి? నేను ప్రతిదీ నీకే కదా చెప్పేది. తను చెప్పిన మాటలు నువ్వు ఎట్లా నమ్ముతావు అసలుకి? తను చెప్పినప్పుడు నాకు చెప్పాలి కదా నువ్వు ఆ మాట. నేను చేస్తున్నా చేస్తలేను అనేది నీకు క్లారిటీ తెలుసు కదా. నేను ఇది చేస్తున్నానే, నేను ఫోన్ ఎనీ టైం నీకే కదా నేను ఫోన్ చేసి మాట్లాడేది. మరి తెలిసి కూడా ఎట్లా చేస్తావే నువ్వు అసలుకి? నాకు వెనక ముందు ఎవ్వరు లేరని తెలుసు. నా ఫ్యామిలీని కూడా వదిలేసుకున్నా, మా డాడీని కూడా వదిలేసుకున్నా. ఇప్పుడు ఈరోజు ఈ సిచ్యువేషన్లో కూర్చున్నా నీ వల్ల. అది కూడా ఏమ్మా ఏంటి మరి? ఆ పిల్ల అడిగేదానికి సమాధానం కరెక్టే ఉంది. క్వశ్చన్ కరెక్ట్గానే అడుగుతుంది ఆవిడ. బెస్ట్ ఫ్రెండ్ ఇంత అన్యాయం చేస్తావా, ఈ రోజు మమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెడతావా అని. డబ్బులు అనేది నీకు కాంపెన్సేషన్ రూపంలో ఇప్పించాలి కాబట్టి మాట్లాడుతున్నావు తప్ప నువ్వు డబ్బుల కోసం చేసావని మేము అనట్లా. ఎందుకు చేసావని నీ ఫ్రెండ్ అడుగుతుంది. సమాధానం ఏంటి నీ దగ్గర? ఇప్పుడు నీ వల్ల నేను ఎక్కడ పోవాలి చెప్పు? నువ్వు ఇదేనా ఇది న్యాయం చేసేది నాకు? ఇప్పుడు నీకు 3 లక్షలు 4 లక్షలు ఇస్తాను, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను, మంచిగా మేము ఉంటాం. అమ్మా మీరు ఉండొద్దు నాన్న. సంబంధం వరకు ఎవరైనా హెల్ప్ చేస్తే చేయండి కానీ మీరేమి అసలు ఆ విషయంలో కూడా కల్పించుకోవద్దు. అమ్మాయి ఆల్రెడీ ఇండివిడువల్. నా ఫ్రెండ్ నేను చాలా మోసం చేశాను నిన్ను నమ్మి. అది ఇప్పుడు తెలిసిందా నీకు నేను నన్ను మోసం చేసినాను? ఆయన చెప్పినప్పుడు నీకు తెలియలేదా? అప్పుడు ఏం చేసినావు మరి? రూమ్కి వచ్చి డోర్ తీయగానే అయిపోతుందా ఇక? అప్పుడు నేను గుర్తుకు రాలేదా నీకు? మాట్లాడవేంది? సరే అమ్మా, అక్కడ అన్యాయం చేసింది మీ ఆయన కూడా కదా. అతను ట్రాప్ చేయబట్టి అమ్మాయి ఖాళీగా ఉండేదో నడిపించింది. ఇవ్వండి అమ్మాయికి ఒక 5 lakhs కాంపెన్సేషన్ ఇవ్వండి. నాన్న ఇక అంతే. వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళ పొజిషన్ ఏంటో నీకు తెలుసు. ఈ మాత్రం న్యాయం ఈ స్టేజ్ కాబట్టి చేయగలుగుతున్నావు. లేదా నీకు ఇంకా రైట్స్ ఉన్నాయి, వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసుకుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. అతని దగ్గర అయితే నీకు లీగల్గా ఉండడం కుదరదు. మీరు సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుంటే అది బైగామీ కేసు, ఇంకా పెద్ద పనిష్మెంట్. ఇద్దరు 7 years జైలుకి వెళ్తారు. ఇక నీ లైఫ్ ఏంటో నీ గోయ నువ్వు తవ్వుకున్నావు కాబట్టి నువ్వు ఆలోచించుకొని డెసిషన్ తీసుకో. ఈ సెటిల్మెంట్ ఓకే అనుకుంటే 5 lakhs కాంపెన్సేషన్ ఇస్తారు, తీసుకో. అక్కడ బయట అగ్రిమెంట్ రాస్తారు, ఓకేనా? లేదంటే నువ్వు నచ్చకపోతే నువ్వు లీగల్గా వెళ్ళిపోనాను. అది విన్నావా? ఎలాగో పెళ్లి చేసుకోవడం అనేది కుదరదు కాబట్టి మేడం చెప్పిందన్నా వింటే అట్లీస్ట్ నెక్స్ట్ ఏంటనేదన్నా నువ్వు చూసుకోవచ్చు. బాబు ఇక ఈ అమ్మాయికి అన్యాయం చేస్తే మాత్రం ఈ అమ్మాయి వెనకాల మా టీం ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఆ పిల్లతో ఇంకొక ఫోనులు చేసినా, మాట్లాడినా, ఆ అమ్మాయితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నా, నిన్ను జైలుకి పంపించడం ఒకటే ఉన్నది ఇక్కడ. చేయను మేడం, మంచిగా చూసుకుంటా పాప. నన్ను ఆ పిల్ల ప్రామిస్ చేయ మాట, ప్రామిస్ చేయ అమ్మాయికి. ప్రామిస్. ఇంకా నిన్ను మంచిగా చూసుకుంటా, నేను పాపను నిన్ను మంచిగా చూసుకుంటా. ఏమా ఇక్కడ నీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.